భూమా కుటుంబానికి నేను పెద్ద దిక్కుగా ఉంటానని మాట ఇచ్చారు కాబట్టి మరి వారు పర్సనల్గా ఎన్ని కామెంట్లు చేసినా మేము మౌనంగానే దానికి సమాధానం చెప్తూ వచ్చాము. 2 రోజుల నుంచి మరి పిల్లలతో ఎలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారో, అది ఒకే పార్టీలో ఉంటూ అక్క మంత్రిగా ఉంటూ అటు ఆలగడ్డలో మేము ఆలగడ్డ అమ్మ అని నంద్యాల నాన్న అని నమ్ముకొని ముందరికెళ్తున్నాము. మరి ఇలాంటి సమయంలో ఏవి సుబ్బారెడ్డి గారు మా పైన ఇంత స్థాయిలో విమర్శలు చేసి ముందరికి వెళ్ళాలనుకోవడం మాత్రం మేము కూడా పర్సనల్గా ఎన్నో ఫేస్ చేస్తూ వస్తున్నాము. కానీ ఎన్నో విషయాల్లో కూడా మేము మౌనం పాటించడం జరుగుతుంది. ఇంకా ఇది మా పేషెంట్స్ని కూడా టెస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అక్క మీద కానీ మా కుటుంబం పైన కానీ వేలెత్తి చూపించడంతో తప్పకుండా ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. కాబట్టి నేను 7th మంత్ ప్రెగ్నెంట్ని, మా కుటుంబాన్ని ఇలా మీడియా ముందర కానీ పబ్లిక్లో కానీ మమ్మల్ని చాలా ఇది చేస్తున్నారు. మీడియాలు కూడా ఎంతో ఆలోచించాలి. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉండి మరి స్టేట్కి కానీ అటు ప్రజలకు కానీ ఎంతో ఎంతో సేవలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి మా కుటుంబం పైన ఇంత వ్యతిరేకత ఏవి సుబ్బారెడ్డి గారు కూతుర్లు కానీ వారు కానీ చూపిస్తున్న పిల్లలని మేము కూడా మాతో పాటే పెరిగారని ఒకే ఒక్క దాని మీద మేము కూడా సైలెంట్గా ఉంటున్నాము. ఇంకా అక్క మీద ఎలాంటి విమర్శలు వచ్చినా తప్పకుండా ఆలగడ్డ ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఆలగడ్డ ప్రజల్లో మా కుటుంబం కూడా చాలా పెద్దది. కుటుంబం అంటే కేవలం ఇంట్లో ఉండే కుటుంబం కాదు. ఆలగడ్డ క్యాడర్ అంతా మా కుటుంబమే, నంద్యాల క్యాడర్ అంతా మా కుటుంబమే. అలాగే ఏవి సుబ్బారెడ్డి గారు నేను స్ట్రాటజీ వేస్తే భూమా నాగిరెడ్డి గారు ముందరికి వెళ్ళారని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి స్ట్రాటజీస్ మీరు అంత మాస్టర్ మైండ్ అయితే ఎందుకు మీరు ఓడిపోయారు? నంద్యాల ప్రజలు ఆల్రెడీ వారు తీర్పు చెప్పారు. ఇంకా ఆలగడ్డకు వస్తే మరి ఆలగడ్డ ప్రజలు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఆలగడ్డ ప్రజలకి మాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు మీ గురించి. తప్పకుండా మా కుటుంబం అంతా అఖిలక్కతో ఉన్నాము. ఇంకొకసారి ఎవరైనా అక్క పైన విమర్శించే ముందు మేమందరము అక్క ముందున్నామని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భూమా కుటుంబం చాలా పెద్దది. మా నాన్న అమ్మ కష్టపడి స్టేట్ పాలిటిక్స్లోనే చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. అలాంటి భూమా నాగిరెడ్డి గారి పెద్ద కూతురు ఎస్వి సుబ్బారెడ్డి గారి మనవరాలు, ఎస్వి మోహన్ రెడ్డి గారి మేనకోడలు, భూమా బ్రహ్మానందరెడ్డి గారి చెల్లెలు, ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకొని అక్కని తాకాలంటే అక్క ముందు అటు ఆలగడ్డ నంద్యాల క్యాడరు భూమా క్యాడరు ఉంది అని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే అక్కని వేలెత్తి చూపించే ముందు మరొకసారి మీరు మీ కాన్షియస్నెస్ని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అంటున్నారు. నిన్నటితో భూమా కుటుంబంతో సంబంధం తెగిపోయింది అని ఏవి సుబ్బారెడ్డి గారు అన్నారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏ రోజైతే నీ కన్న కూతుర్లు కనీసం మా నాన్న సమాధి దగ్గరకు వచ్చి పూలు కూడా వేసి నివాళులు కూడా అర్పిలేకపోయినారో ఆ రోజే మేము చాలా బాధపడ్డాం. కానీ మౌనంగానే ఉన్నాము. కనీసం నాన్న దినంకైనా వస్తారని. దినంకి రాకపోగా నంద్యాల ఉప ఎన్నికల్లో రోజు మున్నక్క మాట్లాడింది విన్నాక నాకు చాలా బాధేసింది. నాన్న పొలిటికల్గా ఎదగడం కోసం ఇదంతా చేస్తున్నాడంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాగిరెడ్డి మామ రాజకీయ ప్రస్థానం మా నాన్న లేకుండానే జరిగిందా? అప్పుడు మీ కుటుంబం అంతా ఎక్కడుందక్క? ఫ్యాక్షన్ ఉన్నప్పుడు మా నాన్నే చేశాడు అప్పుడంతా. భూమా క్యాడర్ అంటున్నాం. ఈరోజు భూమా క్యాడర్కి వెన్నుముక్క మా నాన్న నాగిరెడ్డి మామ కోసం జైలుకి వెళ్ళాడు. మాకు నిజంగానే ఇరగలోలతో కానీ గంగులోలతో కానీ మా నాన్నకి పర్సనల్గా ఏమీ కాన్ఫ్లిక్ట్స్ లేవు. జస్ట్ బికాజ్ నాగిరెడ్డి మామ కోసం, నాగిరెడ్డి మామ ఫ్రెండ్షిప్ కోసం నాన్న జైలుకి వెళ్ళాడు. మామ గురించి అంతా భరించాడు. అండ్ ఇంకోటి, మా నాన్న 2009 ఎలక్షన్స్లో గెలవలేదని చెప్పారు. మా నాన్న
2009 ఎలక్షన్లో గెలవలేదంటే మరి ఆలగడ్డ నంద్యాల బై ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే నువ్వు క్యాంపెయినింగ్ చేయాలి, నువ్వు తిరగాలి అని చెప్పారు. దానికి ఇంకా అర్థం ఏంటి? ఆ రోజు పీఆర్పీ నుంచి కంటెస్ట్ చేశారు మా నాన్న 2009లో. అయినా కూడా ఆయనకు సెకండ్ ప్లేస్ వచ్చింది, ఆ పార్టీ అంత గట్టిగా లేకపోయినా కూడా. ఇంకో విషయం, మేము మామ వర్ధంతికి వచ్చి పూలేయలేదు అని అనింది అక్క. మేము అప్పుడు యుఎస్లో ఉన్నాం. మామ చనిపోయినప్పుడు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మామ వర్ధంతి రోజు మా ఇంట్లో మామకి పూలు వేసుకొని దండం పెట్టుకుంటాం మేము. మామ అంటే మాకు చాలా ఇష్టం. నాయిరెడ్డి మామ మమ్మల్ని సొంత కూతుర్లా చూసుకున్నారు, అది నేను డెఫినెట్గా ఒప్పుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే, మరి ఇవంతా మాట్లాడుతుంది మా నాయిరెడ్డి మామకు వచ్చి మేము పూలేయలేదని చెప్పడం కానీ, మరి మా నాన్న బై ఎలక్షన్ టైంలో మా నాన్న కాలు బాగాలేదు. మా నాన్న కాలు బాగాలేనప్పుడు ఆయన ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేస్తున్నప్పుడు ఒక్కసారన్నా మీరు ఫోన్ చేసి మా నాన్నని చూసినప్పుడన్నా మామ నీకు ఎలాగుంది, నీ కాలు ఎలాగుంది అని అడిగావా? నువ్వే కాదు, అఖిలక్క అడిగిందా, విఖ్యాత అడిగాడా? ఎవరూ అడగలేదే. మమ్మల్ని ఆలగడ్డలో ఎంత ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు, ఆలగడ్డ ప్రజలకు తెలుసు. ప్రజలందరూ చూస్తున్నారు, బుద్ధి చెప్పాలంటున్నారు. అక్క మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలగడ్డ ప్రజలు, నంద్యాల ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎంత చేశాడు అని. భూమా నాగిరెడ్డి వెంట ఎవరున్నారు అంటే నంద్యాల ఆలగడ్డ ప్రజలు ప్రతి ఒక్కరూ చెప్తారు, ఏవి సుబ్బారెడ్డి ఒక్కరే ఉన్నారని. ఈరోజు మీరు భూమా క్యాడర్ అంటున్నారు, అసలు మీరు వేరు చేసి మాట్లాడుతున్నారు. మా నాన్నకు మర్యాద ఇవ్వట్లేదు. ఆ రోజు వర్ధంతి సభలో మా నాన్నను గుంటనక్క అంటుంది. ఈరోజు వాళ్ళ అక్కనేదో, అసలు మేము పర్సనల్గా కూడా ఏం విమర్శించలా. వాళ్ళ అక్కనంటే అంత కోపం వస్తే ఈరోజు మా నాన్ననంటే మా కోపం రాదా? మేము రియాక్ట్ అవ్వకూడదా? మాతో కలిసి పెరిగారు కాబట్టి ఏమనట్లేదంటే మేము మిమ్మల్ని పర్సనల్గా ఏమనట్లేదు. అఖిలక్క నాన్నని ఎంత ఇబ్బందులు పెట్టింది అది మాకు తెలుసు, అది నీకు కూడా తెలుసు అక్క. నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా బాధేస్తుంది. అండ్ వర్ధంతి రోజు మేము రాలేదు, మామ చనిపోయినప్పుడు మేము రాలేదు అన్న విషయం దాని గురించి ఇంకోటి చెప్పాలి నేను. ఆ రోజు మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా మీరు ఎప్పుడు యూ నెవర్ రెస్పాండెడ్ బ్యాక్. మేము ట్రై చేయలేదని మాత్రం మీరు చెప్పొద్దు ఈరోజు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా వాళ్ళు సైకిల్ ర్యాలీ అప్పుడు ఈలలేశారు, ఇంకా అసభ్యంగా మాట్లాడారు, ఇవన్నీ చెప్పారు. దట్ ఈస్ వెరీ రాంగ్. అసలు మా వాళ్ళు అది చేయని కూడా చేయలేదు. సైకిల్ ర్యాలీలో భాగంగా తెలుగుదేశం పార్టీ స్లోగన్స్ చెప్తూ వెళ్ళారు, జై తెలుగుదేశం అని. అది చేయడం తప్ప మీరు వేరేలాగా అర్థం చేసుకొని, ఒకవేళ సరే వాళ్ళు అలా అర్థం చేసుకొని మా నాన్నపైన దాడి చేస్తారా మీరు? రోజు రేపు మా నాన్నకి ఏమన్నా అవుతే నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఉంటావా అక్క? మీ కుటుంబం రెస్పాన్సిబిలిటీగా ఉంటుందా? ఎప్పుడైనా కూడా మా నాన్న నాయిరెడ్డి మామని పర్సనల్ అటాక్ చేయలేదు. ఈరోజు మీరు నాన్న మీద పర్సనల్ అటాక్ చేస్తున్నారు. మేము ఎంత బాధపడాలి మా నాన్నకి ఏమన్నా. అండ్ అక్క చెప్పింది మున్నక్క, మీ ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్ అని. నేను కూడా చెప్తాను, మున్నక్క ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ, అండ్ అఖిలక్క ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ. మీ కుటుంబానికి మొత్తం 35 years మా నాన్న చేశారు. ఫ్యాక్షన్లు తీసుకున్నారు, కేసులు వేయించుకున్నారు, అన్ని చేసినా కూడా నువ్వు మా నాన్నని ఈరోజు లెక్క లేనట్టుగా మాట్లాడుతూ, మర్యాద లేనట్టుగా మాట్లాడితే అసలు ఏమన్నా కరెక్టా అక్క? మా నాన్నపైన దాడి చేయించావు. నేను ఇంకా మా నాన్నపైన దాడి చేస్తే కూడా నేను రియాక్ట్ అవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు నిన్నేమన్నంటే మున్నక్కొచ్చింది, మరి మా నాన్ననంటే నేను రావద్దా? మా అక్క రావద్దా? మేము మాట్లాడడంలో తప్పేముంది అక్క? మీకు జరిగితే ఒక న్యాయం, మాకు జరిగితే ఒక న్యాయమా? అంటే మాది ఆలగడ్డ, మా ఆస్తులన్నీ ఆలగడ్డలో ఉన్నాయి. కేవలం నాగిరెడ్డి మామ ఓట్ బ్యాంక్ పెంచడం కోసం మా నాన్నని నంద్యాలకు వెళ్ళమని చెప్పాడు. మేము అన్నీ వదిలేసుకొని కోట్లు ఖర్చు పెట్టుకొని నంద్యాలలో క్యాడర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత పీఆర్పీ నుంచి మామ కంటెస్ట్ చేశాడు ఎంపీగా. మా నాన్న నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. ఇద్దరూ ఓడిపోయారు. మామ ప్రతిసారి గెలుస్తూ వచ్చాడు అక్క. 30 ఏళ్ల నుంచి కుటుంబం రాజకీయం చేస్తున్నారు, ఇది మీకు తెలీదా? అత్త కూడా ఓడిపోయింది. గెలుపు ఓటమి అనేవి రాజకీయాల్లో చాలా సహజం అక్క. నువ్వు ఎలా మర్చిపోతున్నావు ఇది? ఈరోజు కూడా నాన్నని నువ్వు అని ప్రస్తావిస్తున్నావు. నువ్వు ఇప్పుడు కన్నా నాన్నకు మర్యాద ఇవ్వడం మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? మాతో కలిసి పెరిగావు, నేను ఒప్పుకుంటా. నాయిరెడ్డి మామ మమ్మల్ని కూతుర్లాగా చూసుకున్నాడు, మరి మా నాన్న కూడా మిమ్మల్ని అలాగే చూసుకున్నాడు కదా. ఈరోజు నాన్న నువ్వు మామ అనట్లా, నువ్వు ఏవి సుబ్బారెడ్డి. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వరా ఆయన ఏజ్కి?
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.